ఆయన గారు, హలో కీర్తన్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిసినా ఒక ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది మోదీ గారి ఫేస్లో. ఒక అభిమానం, అంటే కావాలని తెచ్చిపెట్టుకుంటే అది రాదు. మీరు చూస్తారు మోడీ గారు ఈజ్ అ వెరీ షూట్ పాలిటీషియన్. రాజకీయము, దేశము, లేకపోతే భారతదేశాన్ని ప్రపంచంలో ముందు పెట్టడం తప్ప ఆయనకి వేరే యావలు ఏం లేవు. కానీ కొంతమంది వ్యక్తులను చూస్తే ఆయనలో ఉన్న ఒక చిన్నపిల్లాడు బయటకు వస్తాడు. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కరెక్ట్గా మనకు తెలియకపోయినా ఒక బ్యూటిఫుల్ చెరిష్ అక్కడ మూమెంట్ చెరిష్ అయింది. సో ఏమి మాట్లాడి ఉంటారు, మీరు ఎట్లా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటే మోడీకి ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని? అయితే ఐ మిస్డ్ ఇట్. నేను ఈ ప్రిపరేషన్ ప్యానెల్లో పాల్గొంటున్న అందరికి కూడా, ప్రేక్షకులకి వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్కారం అండి. ఆయన చిన్నతనం అంతా నెల్లూరులో పెరిగారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి స్నేహితులు కూడా చాలా కొద్దిమంది ఉండేది ఆయనకి. మీరు ఇందాక అన్నారు కదా, చాలా మొహమాటస్తుడు అన్నట్టుగా. ఆ విషయాల్లో నేను మీతో ఏకీభవిస్తాను. స్నేహితులు కూడా చాలా తక్కువ మంది ఉండేది. ఆయన కొంతమంది స్నేహితులు చెప్పడం కూడా ఏం చెప్పారంటే, ఆయన ఒక ప్రత్యేకమైన మనిషి, చాలా ముక్కుసూటిగా ఉంటాడు మనిషి, ఎక్కువ మాట్లాడే అలవాటు కూడా లేదు ఆయనకి అని ఆయన దగ్గర స్నేహితులు కొంతమందితో మాట్లాడినప్పుడు చాలా నిజాయితీగా ఉంటాడని కూడా చెప్పారు. చాలా నిజాయితీగా ఉంటారు అని కూడా చాలా మంది నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. నెల్లూరులో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వారి అన్నగారు నాగబాబు గారు కూడా ఇక్కడ నెల్లూరులో చదివారు, కానీ వారితో అప్పుడు ఎప్పుడో కలుసుకున్నట్టు గుర్తుంది నాకు. పవన్ కళ్యాణ్ గారితో నేను ఎప్పుడు కలవలేదు, పరిచయం కూడలేదు. దో ఈజ్ ఫ్రమ్ వారి తండ్రి గారు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా. ఋషి గారు, ఒక్కొక్క వ్యక్తికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ ప్రత్యేకమైన లక్షణాల ద్వారా మనుషులు దూరం అయిపోతుంటారు. కానీ కొంతమందికి ఉండే ప్రత్యేక లక్షణాల ద్వారా మనుషులు దగ్గర అవుతూ ఉంటారు. ఆ లక్షణాలు, కొంతమంది లక్షణాలు అది నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది, కొంతమందికి ఉండే ప్రత్యేక లక్షణాలు పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. మనం ఆ విధంగా ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా కుటుంబంలో ఉన్నారు. వారు అన్నగారు పెద్ద హీరోగా ఉన్నారు. అదే సందర్భంలో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లోకి వెళ్ళారు. సినిమాల్లో మంచి సినిమాలు చేశారు. పెద్ద ఎత్తున వారికి అభిమానులు ఉన్నారు. నాగబాబు గారు కూడా అభిమానులు ఉన్నారు. కాబట్టి ఆయనకి అడ్వాంటేజ్ ఉంది. ఒకటి సినిమాలో రావడము. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా ఆంజనేయ రెడ్డి గారు, ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తా. భారతదేశంలోనే ఒక రోజుకి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ద ఓన్లీ యాక్టర్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు కూడా. నేను అందువల్ల ఆయన ఒకటి వ్యక్తిత్వము, గొప్ప వ్యక్తిత్వము. రెండవది సినిమా హీరోగా కూడా ఆయన పెద్ద ఎత్తున అభిమానులు సంపాదించుకున్న వ్యక్తిత్వము. ఈ రెండు కలిసినప్పుడు సహజంగా ఎవరైనా ఆయన అభిమానిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, ఆయన మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు. ఆయన కొన్ని విషయాలు చాలా ఓపెన్ మైండ్ తో ఉన్నాడు. దానికి ఒకటే చెప్తాను, నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అనే తత్వం కూడా కాదు ఆయనది. ఎందుకనంటే ఆయన చేగువేరా టీషర్ట్ వేసుకొని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నారు. చేగువేరా నాకు ఆదర్శం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన. కానీ ఆయన ఆ రాజకీయ ప్రయాణంలో అనేక విషయాలు తెలుసుకుంటున్న సందర్భంగా ఆయనలో కూడా ఒక సైద్ధాంతిక మార్పు అని అనుకుంటున్నాను నేను. ఈ రోజు చేగువేరా సిద్ధాంతాలతో కాదు, ఈ రోజు భారతీయ సమాజము సనాతన ధర్మం ద్వారానే మనం ఈ దేశంలో మార్పు తీసుకురావాలా, ప్రపంచంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనకు వచ్చారు ఆయన. కాబట్టి ఆయన రాజకీయ ప్రయాణంలో ఒక సైద్ధాంతికంగా కొంత మార్పు తీసుకు. ఇక్కడ ఇంకొక పాయింట్, అబ్జర్వేషన్ పాయింట్ ఏంటంటే, మీరు అన్నట్టే ఆంజనేయ రెడ్డి గారు, ఒకటి చెగువేరా సిద్ధాంతాల గురించి మాట్లాడినప్పుడు ఇదే అభిమానం మోదీ చూపించారు ఆవేళ కూడా. ఏది 2014లో ఆయన పోటీ చేయకుండా కూటమికి ఆయన మద్దతుగా నించున్నప్పుడు, ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఒక బోర్డు కావాలని నడుము బిగించి ఆయన ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ చేస్తున్నప్పుడు, అంటే
వ్యక్తిగా ఆయన అభిమానిస్తున్నారు మోడీ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. నేను అదే చెప్తున్నాను సార్, నేను మీకు అదే ఉదాహరణతో చెప్తున్నాను. కాబట్టి మనిషి మోసపోసిన రాజకీయ నాయకుడు కాదు, ఓపెన్ మైండ్ తో ఉన్నారు. ఎటువంటి ఆలోచన తీసుకొని ఏది సమాజానికి మంచిదని ఆలోచించే శక్తి సామర్థ్యాలు సంపాదించాడు ఒకటి. రెండోది, మీరు ఇందాక చెప్పారు 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ రోజు ఎన్డీఏకి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన ఎన్డీఏలోంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం ఆయన కొన్ని గట్టిగా మాట్లాడారు. ఆయన మేము కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఆయన పాసిపోయిన లడ్డూలు ఇచ్చారని కూడా అన్నారు, మనకు గుర్తుంది అది. కానీ ఏ సమయంలో కూడా పార్టీని, బీజేపీని సైద్ధాంతికంగా విమర్శించడం కానీ, మోడీ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదు ఆయన. ఎప్పుడు నోరుసారి ఒక్క మాట కూడా లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వచ్చినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. లడ్డూలు ఇచ్చారు, దానివల్ల ఏమవుతుందని చెప్పారు. నేను ప్రధానంగా వారితో ఏమిటంటే, ఆయన మోస రాజకీయాలు కాదు ఆయన. రెండవది, ఆయన ఓపెన్ మైండ్ తో ఉంటారు, ఏ ఆలోచన తీసుకోవడానికి ఉంటారు. నిన్నటి రోజు, ఈ రోజు జరిగిన సంఘటన నేను కూడా చూశాను. ఆయనే చెప్పారు, ఏమన్నారు ప్రధానమంత్రి మీద అంటే, ఏమయ్యా హిమాలయాలకు వెళ్తున్నావా, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అన్నారు. There is a lot to do. ఈ రాష్ట్రం విషయంలో ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనైనా ఏంటి హిమాలయాలకు ఏమైనా వెళ్ళిపోతావా? మనం కూడా సహజంగా మన మిత్రులు, మన దగ్గర వారు ఎవరైనా కాషాయ గుడ్డలు వేసుకున్నప్పుడు ఏమి హిమాలయాలకు వెళ్తావా, సన్యాసం స్వీకరిస్తావా అని కూడా మనం వ్యాఖ్యలు చేస్తుంటాం కూడా. అది ఆ వ్యాఖ్యలు ఆ విధంగానే ఆయన ఈ మధ్యకాలంలో పసుపు గుడ్డలు వేసుకొని ఉంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. సౌత్ ఇండియా పుణ్యక్షేత్రాలు కూడా తిరిగి వచ్చారు కదా. ఆ సందర్భంగా వారాహి దీక్ష డ్రెస్ అనుకుంటావారు అది కాషాయం ఏమిటి, అది ఒక శుభ సూచకంగా మనం భావిస్తాం. ఏదైనా పసుపు పుచ్చుకుంటాం కదా ఇంట్లో, పసుపు గుడ్డలు కూడా వేసుకుంటాం, కాషాయ గుడ్డలు వేసుకుంటాం. కాషాయం త్యాగానికి కలర్ ఏదైనా కూడా ఆయన ఒక దీక్షకి సంబంధించి ముఖ్యంగా వారాహి దీక్ష తీసుకుంటున్నారు. ఆ తాలూకా యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు ఆయనతో ఉన్న చనువుతో కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన నవ్వుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు అనేక మందిని పలకరిస్తూ వచ్చారు. అక్కడ షిండే గారు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు, షిండే గారితో కూడా ఒక నిమిషం మాట్లాడినట్టున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరినీ కలుసుకుంటూ వస్తున్నారు. బట్ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని పలకరించారే విషయంలో ఎటువంటి దిస్ మూమెంట్ వాజ్ స్పెషల్లీ చెరిష్డ్ ఆంజనేయ రెడ్డి గారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, వారి మాటలు, వారి వ్యవహార తీరు, దట్ ఈస్ వెరీ క్లోజ్ టు బీజేపీ ఫిలాసఫీ. నేను చెప్పింది మీరు అందరూ కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నారు. మాట్లాడదాం దాని గురించి కూడా. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. ఆలోచన విధానాలకి భారతీయ సైద్ధాంతికంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు, ఆ వ్యవహార శైలి, అది భారతీయ జనతా పార్టీకి చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ మాట్లాడతాను నేను, దాని దగ్గర కూడా వస్తామండి. డిబేట్ లో పాయింట్ కూడా ఉంది. ఐ విల్ కమ్ టు దిస్. శ్రీనివాస్ చౌదరి